హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఊరికి వెళ్తున్నాము, ఎందుకంటే పెళ్ళి ఉంది కాబట్టి. సో ఈ వ్లాగ్ మొత్తము ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. సో మధ్య మధ్యలో మేము ఆగడము, ఏం చేసాము అన్నీ మీకు అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ ట్రావెల్లో ఏదో జోక్స్ అనమాట. మా బాబు ఒకటే నవ్వుతున్నాడు. సో వాళ్ళ డాడీ ఏదో కామెడీ చేస్తే ఫుల్ నవ్వుతున్నాడు అనమాట. సో ఇక్కడ మధ్యలో వచ్చేసరికి ఇక్కడ మైసిగండి అని ఉంటుంది టెంపుల్. అక్కడ మేము ఎప్పుడు ఎవ్రీ టైం ఊరికి వెళ్ళినప్పుడల్లా మైసిగండి దగ్గర దిగి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. ఒక్కసారి రౌండ్ అప్ చేసేస్తాము మొత్తం మైసిగండి. ఒక 2 టైమ్స్ అన్న 1 టైం ఇలా రౌండ్ చేసేసి తర్వాత లోపలికి వెళ్తాం అనమాట. అరౌండ్ ఇది 7:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో ఎవ్వరు రాలేదనమాట ఇంకా, అంటే అప్పుడు ఇంకా ఓపెనే అవ్వలేదు, అప్పుడప్పుడే కొంచెం ఓపెన్ అవుతుంది టెంపుల్స్. సో లోపలికి వెళ్ళేసరికి మాకు టికెట్ తీసుకోమన్నారు. ఇక్కడ టికెట్ తీసుకొని అటు సైడ్ నుంచి లోపలికి దర్శనం అనమాట. అక్కడి నుంచి ఉంటుంది సైడ్ నుంచి. సో అక్కడి నుంచి మేము టికెట్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, ఎటువంటి కోరికలైనా నెరవేరిపోతుంది అనమాట. ఎవరైనా ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి దర్శనం అయితే కంపల్సరీ చేసుకుంటారు. సో ఈ సైడ్ నుంచి వెళ్తే మనకి డైరెక్ట్గా అమ్మవారు, అంటే ఇలా కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ఇలా పెట్టారనమాట. సో మేమైతే అర్చన అయితే చేయించుకున్నాము. సో ఇక్కడ కూర్చోవాలి, ఒక 5 మినిట్స్ అలా కూర్చొని, అలానే ఇక్కడ నిమ్మకాయలు మనకి ఫ్లవర్స్ ఇస్తారనమాట. అది మనము బీరువాలో కానీ మనం ఎక్కడన్నా పెట్టుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. సో మనం అంటే మనకి ఏదన్నా పీడకలలు వచ్చినా పోతుందనమాట. బెడ్ కింద పెట్టుకోవచ్చు. సో ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు నిమ్మకాయలు అయితే మర్చిపోవద్దు. సో పంతులు అయితే డైరెక్ట్ తీసే ఇస్తారు, ఒకవేళ మిస్ అయితే కంపల్సరీ తీసుకోండి. అలానే ఇక్కడ కొంచెం టిఫిన్ సెంటర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది, పక్కకి టిఫిన్ సెంటర్ ఉంటుందన్నమాట. సో ఇలా పిల్లలు ఆడుకోవడానికి అక్కడికి వెళ్ళారు. సో చాలా అంటే ఒక 15 మినిట్స్ దాకా ఆడుకున్నారు. ఇక్కడే మాకు చాలా టైం స్పెండ్ అయిపోయిందనమాట. ఈ హోటల్ చాలా బాగుంది, ఐ మీన్ ఇవి టిఫిన్స్ అనమాట. సో టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు 2 టైమ్స్ అయిందన్నమాట మేము ఇక్కడ విజిట్ అవ్వడము. చాలా బాగుంటుంది, అంటే మేము ఊరికి వెళ్ళే మిడిల్లో ఉంటుంది.
మా ఊరికెళ్ళే మధ్యలో డిండి డ్యామ్ అని ఉంటుందన్నమాట. అదొక ఊరు. అక్కడ డ్యామ్ ఉంటుంది. పైకెళ్ళి చూడొచ్చు. చాలామంది వచ్చి విజిట్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ చేపలైతే 2 కేజీస్ తీసుకున్నాను. చాలా పెద్దగా ఉన్నాయి చేపలైతే. తర్వాత ఇది డిండి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ పడుతున్నాయన్నమాట. చాలా హెవీగా ఉంది వాటరు. వీళ్ళు పైకి వెళ్ళారు కానీ నేను క్యాప్చర్ చేయలేదు. నేనైతే వెళ్ళలేదు. చాలా హెవీ ఫ్లో అయితే ఉంది ఇక్కడ. ఇందులో కాయిన్స్ కూడా వేస్తూ ఉంటారనమాట. వచ్చిన వాళ్ళు 1 రూపీ 2 రూపీస్ అలా కాయిన్స్ వేస్తారు. సో ఇక్కడ నుంచి మనం స్టెప్స్ కూడా ఉంటుంది. అలా ఎక్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. చాలా సౌండ్ వస్తుంది. వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే చాలా హెవీగా వస్తుంది. సో ఇవి 2 కేజీస్ వరకు తీసుకొని మేము ఇంటికి వెళ్ళాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం వాష్ చేసేసుకొని ఫిషెస్ ఫ్రై చేశాను. అలానే చేపల పులుసు కూడా పెట్టాను అనమాట. చాలా టేస్ట్గా అయితే కుదిరింది. చాలా టేస్ట్ అయితే ఉందన్నమాట. సో పెంక మీద మరీ డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ పెంక మీద ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేశాను అనమాట. చాలా ఎంజాయ్ చేశారు. అలానే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇలా కోడి గుడ్లు పెట్టిందనమాట. అప్పుడే ఆ పిల్లలు ఓపెన్ అయినారు. సో ఈ పిల్లలు అసలు ఆగరు. ఆ కోడి ఎప్పుడు పట్టుకోవాలి ఎప్పుడు ఆడుకోవాలని ఒకటే నొల్లి చేస్తారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఒకసారన్నా ఇవ్వాలి. సో నెక్స్ట్ డే పెళ్ళికైతే బయలుదేరామన్నమాట. కొంచెం డిస్టెన్స్లో వేరే ఊర్లో పెళ్ళి అనమాట. సో వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. అలానే పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది. మేము వెళ్ళే ఒక 15 మినిట్స్ ముందు మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో మేము వెళ్ళి కొంచెం ఫుడ్ అనేది తినేసి ఫొటోస్ దిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట. పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి నేనైతే హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చే మధ్యలో ఇలా పత్తి చెట్టు అనేది ఇక్కడ ఉంది. సో కొంచెం పత్తి తెంపుకున్నాము. సో ఈ రోడ్ మీద సైడ్కే ఉందన్నమాట. సో ఇక్కడ ఒక కొంచెం కొంచెం పత్తి అనేది కాటన్ మొత్తం తెంపుకొని ఇంకా సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.